పిల్లలే ఉంటారు. అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పిల్లల్ని వేసేవాళ్ళు, అక్కడ ఎందుకు ప్రశ్నించరు? అదే కదా అసలు. యాక్చువల్లీ అసలు మేము ఈ ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా, మీరే చెప్పారు ప్లీజ్. యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము. బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం. సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా, అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము. సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది. బేబీని అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే లైక్ దేర్ ఇస్ చాలా పాలసీస్ అన్నారు సరోగసీ అది, బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము, ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప అని దత్తత తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము, ఒక బాబుని తీసుకుందాం, 2 పిల్లలతో వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి, ఒక మంచి కపుల్ గా అనేది మా గోలు. ఇట్స్ ట్రూ, గ్రేట్ థింగ్. చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన, అడాప్షన్ పైన? అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి, అది రక్తమా కాదా అని కాదు. కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి, సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి. సో అనుకొని పెంచాలి, మంచి స్టేజ్లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతామో అదే ప్రేమ ఈక్వల్ లవ్తోనే వాళ్ళని పెంచాలి, పెద్దోళ్ళని చేయాలి, ఒక మంచి ప్రయోజనాలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారంటారా? చేయాలి, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. చాలా మంచి వాళ్ళు, మా అత్తయ్య మావయ్య గారు అందరూ మంచి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ పెళ్లి చేసుకుంటా అనగానే పిల్లలు కావాలి, వారసులు కావాలి అనుకుంటారు. అవునండి, ఫస్ట్ సొసైటీ ఆలోచించేది అది, పిల్లలు పిల్లలు పిల్లలు. ఒక్కసారి బాధపడ్డాను అనమాట, ఎమోషనల్. వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇప్పుడు ఈ నెల నాకు కన్నీళ్ళు తుడిచారు, అప్పుడు బాధపడ్డారు. పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి, కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అనలే. నా బ్లడ్ రిలేషన్ కావాలి, నన్ను త్వరగా తెచ్చుకున్నాము అని అనుకున్నాము. బట్ మొన్నే మేము రీసెంట్గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్నాళ్ళు కష్టపడి ఒక 1 year తర్వాత ఇక్కడ తీసేసుకుని ఇంకా సెటిల్ అయిపోదాము. నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. ఊర్లో కూడా హౌస్ కట్టావు, గృహప్రవేశం. దానికి ఎంత కష్టపడ్డావు, ఎంత ఖర్చు అయింది దాని గురించి? యాక్చువల్లీ అది 1,50 lakhs అయింది. దాంట్లో యూట్యూబ్ అమౌంట్ కూడా యాడ్ అయింది. చాలా ప్రతిదీ ఉంది, నా కష్టం ఉంది, నా సుఖం ఉంది, అన్ని ఉన్నాయి అందులో. బట్ వెళ్ళాలి ఈ 10th కి. మా అమ్మగారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మ అక్క వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి నిన్ను చూసి ఎంత హ్యాపీపోతున్నారు. చాలా మంది ఆఫ్ కోర్స్ కుళ్ళిపోతారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారు అన్నట్టుగా. సక్సెస్ అయిన వాళ్ళకే ఇవి ఉంటాయి ఖచ్చితంగా. నార్మల్ గా కట్టొచ్చు, ఏముంది, మా మమ్మీకి ఒక ఇల్లు చిన్నగా కట్టొచ్చు ఒక 30-40 lakhs లో. బట్ నేనేంటంటే మా అమ్మగారు ఎక్కడ ఆ బాధ ఫేస్ చేయకూడదు. మా అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక రాణిలా ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్, మా అమ్మకి 2nd floor లో అలా చూస్తూ ఉండాలి. అలా నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే. సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను, మా అమ్మగారి కోసం ఒక మంచి హౌస్ కట్టాలి, మహారాణిలా ఉండాలి. నేను ఇలా మారినందుకు కూడా ఒక ఆడపిల్లలాగా నేను ఏదైతే చేయాలో నా ఫ్యామిలీకి ప్రతి దాంట్లో నేను సపోర్టే ఉన్నాను. దానికి మా వారు కూడా అటు కూడా ఈయన హ్యాండిల్. ఇప్పుడు ఆయన ఎలా అంటారంటే నాకు 2 ఫ్యామిలీలు అంటారు, నాకు అత్తయ్య అమ్మ అంటారు, అమ్మాయి అత్త అంటారు. అసలు చాలా బాగుంటారు. ఏదైనా నేను చిన్నగా ఎందుకు టిఫిన్ చేయలేవాలా అని మా అమ్మగారు నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు. అల్లుడు అంటే అంత ఇష్టం, నువ్వే ఏదో చేసావు, నన్ను అసలు సపోర్ట్ చేయదు మా అమ్మ. ఇట్స్ గ్రేట్. అయితే రాజు గారికి ఇంకొక అమ్మ దొరికారు. అంతే. సో ఆ ఇల్లు అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు హౌస్ తీసుకున్న తర్వాత బేబీని అడాప్ట్ చేసుకుంటారు. మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా, డ్రీమ్స్, గోల్స్, హౌస్ బేబీ కాకుండా? మా ఇద్దరికి అయితే ఇంకా ప్లానింగ్స్ అంటే నేనేమనుకున్నామంటే హౌస్ ఎలాగో మేము అనుకున్నది అవుతుంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక స్టేజ్ లో ఉండి ఒక లంసమ్ అమౌంట్ బ్యాంక్ లో మనం పెట్టుకోవాలి, పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. పిల్లలు అందరూ తెచ్చుకుంటారు, బట్ నా వల్ల నా పిల్లలు సఫర్ అవ్వకూడదు. మా వల్ల వాళ్ళు ఎప్పుడు ఒక మంచి స్టేజ్ లో ఉండాలి, వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ నా థాట్. ఇంకా అంటే ఇంకా డ్రీమ్స్ ఏం లేవు. చిన్న లైఫ్ లో ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు టూర్స్ వెళ్ళలేదు, సరదాగా టూర్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. పిల్లలకు ముందే వెళ్ళిపోవాలి, మళ్ళీ తర్వాత వెళ్ళడానికి కుదరదు. అవునవును.